ఆలోచిస్తూ నడుస్తున్న వాసు తన దగ్గరగా వచ్చిన ప్రసన్నని చూడనేలేదు. నమస్కారం అంది సంతోషంగా. నమస్కారం. మీరా? ఇలా ఎందుకొచ్చారు? చాలా రోజుల తర్వాత చూడడం జరిగింది ప్రసన్న లక్ష్మిని. అసలు ఆ సమయంలో ఆ అమ్మాయి కనిపిస్తుందని కానీ, కనిపించాలని గాని ఆలోచించే స్థితిలో లేడు వాసు. ప్లీజ్ మీతో కాసేపు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా? బెదురుగా వాసు ముఖంలోకి చూడకుండా తల వంచి చేతిలోని హ్యాండ్ బ్యాగ్‌ని తిప్పుతూ అంది. నాతో పనే ఉంది. అలా పార్కులోకొస్తే చెప్తాను. సరే పదండి అంటూ పార్కు వైపు దారి తీసిన వాసు చాలా చిత్రంగానే ఉంది అనుకున్నాడు. పార్కులోని పచ్చగడ్డిలో కాస్త దూరంగా కూర్చున్నారు ఇద్దరు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. వాసు ప్రసన్న చెప్తుంది అని ఊరుకున్నాడు. అసలు ఎలా మొదలుపెట్టి మాట్లాడాలో అర్థం కాక బెదురుతూ చుట్టూ చూస్తూ ఊరుకుంది. ఎక్కడ్నుంచొస్తున్నారు? మీ ఆరోగ్యం ఇప్పుడు బాగున్నట్లేనా? ఒకేసారి ఇద్దరూ మాట్లాడారు. తన తొందరపాటుకి సిగ్గుపడింది ప్రసన్న. ప్రసన్న చేతిలో బ్యాగుంది కనుక దాన్నే అటు ఇటూ మారుస్తూ మాట్లాడుతోంది. వాసు కాసేపు కూడా కదలకుండా కూర్చోలేడు. కాసేపు షర్టు వెనక్కి ముందుకి లాక్కున్నాడు. క్రాఫ్ వేళ్లతో సరిచేసుకున్నాడు. అయినా ఏదోలా ఫీలవుతున్నాడు. సంభాషణ సాగుతున్న కొద్దీ ఈ అవస్థ దాటిపోతోంది ఆ ఇద్దరికీ. ఏదో చెప్తానని తీసుకునొచ్చారు, చెప్పనే లేదు. గుర్తు చేశాడు వాసు. టైం చాలా అయితే నాకేం పర్వాలేదు. మీరు ఒంటరిగా ఇంటికి వెళ్ళడమే చాలా కష్టం నవ్వుతూ అన్నాడు. మీ దగ్గరున్న నాకు భయం ఉండదు అనుకుంది మనసులో. చెప్పండి. నాకింకా చాలా పనుంది. నేను ఉద్యోగంలో చేరాను. సంతోషం. ఇది చెప్పడానికేనా ఇక్కడికి పిలిచింది? విసుగ్గా చూశాడు. ప్రసన్న గాబరా పడిపోయింది. కాదు. ముఖ్య విషయం చెప్పాలని గుటకలు మింగింది ప్రసన్న. పెళ్లి చూపుల నాడు వాసు, తను అలా అలా ఏవేవో గుర్తుకొచ్చేస్తున్నాయి. అతను మాత్రం ఏ వికారం లేకుండా నిబ్బరంగా కూర్చున్నాడు. ఒక చెయ్యి కిందాంచి ఒక పక్కకి కాస్త ఒరిగి, మీరు వైదేహి ఇంటికి ఇంకా వెళుతూనే ఉన్నారా? ఎందుకు? సూటిగా చూస్తూ అడిగితే ఎలా చెప్పడం అనుకుంది. మన్నించాలి. అప్రియమైన విషయం చెప్పవలసొచ్చినందుకు. పర్వాలేదు వింటున్నాను. త్వరపెట్టాడు వాసు. వాసు త్వరపెడుతుంటే ప్రసన్న మరీ కంగారు పడుతోంది గాని మాట రావడం లేదు. అప్పటి వరకు ఉన్న అలసట ఎక్కడికి పోయిందో చాలా హాయిగా అనిపిస్తోంది. చల్లని గాలి వీస్తుంటే. వాసులో చిలిపితనం చోటు చేసుకుంది. మీరింత పిరికివారని అనుకోలేదు. గడ్డిపరక తుంచేస్తూ అన్నాడు. ప్రసన్న ముఖం క్షణం ఎర్రబడి అంతలోనే మామూలుగా అయిపోయింది. వాసు ఆ ముఖంలో మారే భావాల్ని కుతూహలంగా గమనిస్తున్నాడు. వాసు ఎంతసేపు ఎదురుచూసినా ప్రసన్న నోట్లోంచి మాట లేదు. వాసే మొదలుపెట్టాడు. ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతుండగానే పెట్టేశారేం? అదీ కాక అక్కడ ఉండొద్దని చెప్పి. ప్రసన్న వెంటనే జవాబిచ్చేసింది. నేను వైదేహి అక్క చెల్లెళ్ళ పిల్లలం. ఓ అలాగా. వైదేహి చెప్పనే లేదే? అయితే వైదేహిని మీరు చూసి ఇష్టపడకపోవడం, మిమ్మల్ని చూసి ఆమోదం తెలియజేయడం అందించాడు వాసు. అసలు విషయమేమిటో తెలుసుకోవాలని కుతూహలంగా కూడా ఉంది. వాసు కొంటెతనం ప్రసన్నకి గిలిగింతలు పెడుతోంది. ఎంత చెడ్డవాడబ్బా అంది మనసు. కాదు, తను సరదాగా మాట్లాడి ఎదుటి వాళ్ళలోని బెరుకు పోగొడతాడు. మేం ఈ విషయంలో తగుపడ్డాం అని ఈయనకెలా చెప్పడం ఆలోచిస్తోంది ప్రసన్న. మీరు చెప్పేది వినాలంటే తెల్లవారేట్లుంది. టైం ఎంతయిందో చూడండి కాస్త. వాసు చేతికి గడియారం లేదు. 9:30. హమ్మయ్యో! ఇంకొక క్షణం ఉండను. సారీ. మీరు చెప్పదలుచుకుంది మరోసారి వింటాను. సెలవా మరి? లేచి ప్యాంట్ కంటిన గడ్డి దులుపుకుంటూ అన్నాడు. అంత అర్జెంట్ పనేంటో అడగచ్చా? ఇష్టం లేకున్నా లేస్తూ అంది. నిరభ్యంతరంగా అడగచ్చు. చూడండి, పగలు సంపాదించింది చాలడం లేదు. అందుకని ఇంకా ఏదో ప్రయత్నించి. సరేగాని కాస్త మా ఇంటి వరకు సాయంగా రారు? త్వరగా వెళితే చాలా భయమేస్తోంది. అదీ కాక కాలం ఏం బాగాలేదు. అవును. కాలం బొత్తిగా బాగుండలేదు. అయినా నేను మీ వెంటొస్తే రాను అంటూ ప్రసన్న గాజులు, గొలుసు చూస్తూ కోపంగా ఆ నగలెందుకు ఇలా ఒంటరిగా బయటకొచ్చేటప్పుడు అన్నాడే కాని ఒంటరిగా పంపడానికి మనసు ఒప్పట్లేదు. ఏం చేస్తాను? వెళతానులెండి. దారిలో ఏదన్నా అయితే నా కర్మ అని అనుభవిస్తాను అని 2 అడుగులు వేసింది. పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. క్రాఫ్ సరిచేసుకుంటూ అన్నాడు. ఇదిగో ఒక షరతు. మీ ఇంటికి కాస్త దూరంగా వదిలేస్తాను. అందుకిష్టమైతే చెప్పండి. నేను ఇంట్లోకి వెళ్ళే వరకు మీరక్కడ చూస్తూ నుంచుంటారుగా. దారిన పోయే రిక్షాని ఆపి అంది. వచ్చేది కాక ఇంట్లోకి వెళ్ళే వరకు నుంచోవాలా? అసలు మీరింత పిరికిగా ఉండి ఉద్యోగం ఎలా చేస్తున్నారు? వాసుకి ఎందుకో ప్రసన్నని ఏడిపించాలనిపిస్తోంది.
కొత్త వదిలి మాటకి మాట జవాబిస్తూ రిక్షా ఎక్కి కూర్చుంది ప్రసన్న. ఏంటి మీ పక్కనా? "ఉహుం, మరో రిక్షా పిలుస్తాను" అంటూ చుట్టూ చూశాడు. ఒకటి కనిపించలేదు. అమ్మో! 9:35 నాన్నగారు, అమ్మా అంటూ కంగారు పెట్టేస్తుంటే గత్యంతరం లేక వాసు రిక్షా ఎక్కక తప్పలేదు. ప్రసన్న ఎంత ఒదిగి కూర్చున్నా లాభం లేకపోయింది. ప్రసన్నలక్ష్మి జార్జెట్టు చీర వాసుకి తగిలి వింత సుఖాన్నిస్తోంది. ఇలాంటి అనుభవం, అనుభూతి సరికొత్త అతనికి. రిక్షా రివ్వున వెళ్ళిపోతోంది. మలుపుల్లో ఒకరికొకరు మరీ దగ్గరవుతున్నారు. ఆ రిక్షాలో అలా నిర్విరామంగా ప్రయాణిస్తుంటే ఎంత బాగుండు అనిపించింది ఆ ఇద్దరికీ. ఆ సమయంలో ప్రసన్నని దగ్గరగా లాక్కొని ఎన్నెన్నో విషయాలు చెప్పాలని ఏమేమో ఆలోచిస్తున్నాడు వాసు. అక్కడక్కడ వెలుగుతున్న లైట్ల కాంతిలో ప్రసన్న ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్టు గ్రహించాడు. చెయ్యి తనకి తెలియకుండానే వెనగ్గా వెళ్ళి ఆమెని దగ్గరగా లాక్కుంది. ప్రసన్న సిగ్గుతో మొగల అతనికి దగ్గరగా ఒదిగిపోయింది. ప్రసన్న, నువ్వు అపవాదులు నమ్మలేదని చెప్పినప్పుడు అంత నీరసంలోనూ ఎంత శక్తొచ్చిందనుకున్నావు? మాటల్లో నా సంతృప్తిని చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కానీ చెప్పలేకపోయాను. నిజం. నిజంగా నాకు అంతే. అప్పుడే కాదు, ఇప్పుడు అంతే. నా మనసు నీకే అంకితమైంది ప్రసన్న. కాస్త స్థిరపడ్డ తర్వాత నీ దగ్గరికి రెక్కలు కట్టుకుని వాల్తాను. ఎదురు చూస్తూ ఉంటావు కదూ! సంవత్సరాలైనా సరే, యుగాలైనా సరే నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీ రాక కోసం. నీ అదృష్టం బాగుంటే నాకు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు అప్పుడు నిన్ను ఒక్క క్షణం కూడా వదల్లేను. నేనెంత అదృష్టవంతురాల్ని? నువ్వు కాదు, నేను. అతని గుండెల దగ్గర ఒక్క క్షణం ఉండిపోయింది. ఆ క్షణంలో ఆ ఇద్దరే తప్ప ప్రపంచము, చుట్టూ మనుషులు గుర్తులేరు. అసలు ఆ ఇద్దరి పెదవులు విడివడలేదు. ఒక్క మాట బయటికి రాలేదు. కానీ వారిద్దరి మనసులే ఇన్ని మాటలు మాట్లాడేసుకున్నాయి. ప్రసన్న తమిల్లు దాటి ముందుకు కొంత దూరం పోయిన తర్వాత కంగారుగా ఆపేసేయ్ అంటూ అరిచింది. రిక్షా ఆగిపోయింది. వాసు రిక్షా కింద కురికేశాడు. అమ్మయ్యో! నాన్నగారు, ఈ డబ్బు రిక్షాకిచ్చేయండి అంటూ వాసు చేతిలో పర్సు పెట్టేసి వెళ్ళిపోండి అంటూ వేగంగా ఇంటివైపు వెళ్ళిపోయింది. స్వర్గంలో నుంచి కింద పడినట్లయింది వాసుకి. కాసేపే అయినా ఆ సుఖాన్ని నెమరవేసుకుంటూ ఛ! ఎంత సిగ్గులేని పని చేశాను అనుకుంటూ ఆయన గుర్తిస్తే ఎంత అసహ్యం అనుకుంది. రిక్షాలోనే మెయిన్ రోడ్డు మీద దిగేసి వాణ్ణి పంపేసి పర్సులో డబ్బు లెక్క చూసి నిర్ఘాంతపోయాడు. 200 రూపాయలు ఓ చిన్న చీటీ లైటు వెలుతురులో చదువుకున్నాడు. మీకు డబ్బు చాలా అవసరమని నాకు తెలుసు. అందుకే నేను సంపాదించిస్తున్నాను. నాన్నగారిదైతే మీరు తిరస్కరించగలరు. కానీ ఇది మంది. పోనీ తర్వాత వడ్డీతో సహా ఇస్తే తీసేసుకుంటాను. మరోసారి కలిసినప్పుడు వివరాలు తెలుపుతాను. సంబోధన లేకుండా రాస్తున్నందుకు మన్నించాలి. ఏమని రాయాలో తెలియకనే. సెలవు, మీ ప్రసన్న. వాసు ముఖం క్షణం ఎర్రగా కందిపోయింది. అంతలోనే ప్రశాంతపడి చిరునవ్వు చిందింది. ప్రసన్న, నిన్ను పిరికిదానివని పరిహసించాను. కాదు, నువ్వు కాదు, నేనే పిరికివాణ్ణి. పోనీలే, సమయం మించిపోకుండానే నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఎవ్వరు అడ్డొచ్చినా మనల్ని వేరు చేయలేరు. నువ్వే సంపాదించినా ఈ నీ డబ్బు నేను ఖర్చు చేయలేను. ఇంటివైపు నడిచాడు ఎంతో ఉత్సాహంగా. ప్రియమిత్రమా, డబ్బు సంపాదించడం ఒక ట్రిక్కు. తన సంపాదనే లక్ష్యం అనుకుంటే మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటావు. మొగాడికి సత్ప్రవర్తన, ఆడదానికి శీల రక్షణ. ఇవి పట్టు కూర్చునేందుకే మన శక్తి వృధా పోతుంటే జీవితంలో ఉన్నతిని సాధించలేం. కనుక నా ఏకైక లక్ష్యం ధన సంపాదన. బాంబే లాంటి మహాపట్నానికి ముఖపరిచయమైన వాడు ఒకడు లేక కట్టుబట్టతో వచ్చిన నేను కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. కాల ప్రవాహానికి ఎదురీది కాస్త కూడా ప్రయోజనం లేక చివరికి చేతులు వదిలేశాను. ఆ ప్రవాహపు ఒరవడి ఎటు తోస్తే అటు ప్రయాణిస్తూ కొంత ఆధారం చిక్కించుకున్నాను. కనుకనే ఆదర్శాలు, ఆశలు బయట పెట్టడానికి భయపడ్డం లేదు. నెలకి 3000 సంపాదిస్తున్నాను. మరి నువ్వు? విశ్వం రాసిన ఈ ఉత్తరం ఎన్నోసార్లు చదివాడు వాసు. తనకి విసుగ్గా ఉన్నప్పుడల్లా విశ్వం ఉత్తరాలు చదువుతూనే ఉంటాడు. కానీ మిత్రుడి అభిప్రాయాల్లో ఏకీభవించలేడు. ఇది తన బలహీనతే కావచ్చు. ఒకసారి విశ్వం నువ్వు పిరికివాడివి అన్న రోజులు ఉన్నాయి. మంచితనం పిరికితనంగా భావించే విశ్వం లాంటి వాళ్ళ అభిప్రాయాల్ని మార్చగలగడం ఎవరితరం? కాలం కలిసొచ్చి కృష్ణమూర్తి గారి ప్రయత్నం ఫలిస్తే ఆ రోజు విశ్వం ఏమని రాస్తాడో చూడాలి. కాస్త విశ్రాంతి దొరికినప్పుడల్లా వాసు మెదడులో ఇలాంటి అలజడే రేగుతూ ఉంటుంది. వీరభద్రం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ముగ్గురు. ముందు వీరభద్రం జాతకం బయటపడితే ఆ తర్వాత నాది అనుకుని తృప్తి పడుతోంది మాల.
మాల పరీక్షలు జరిగే రోజున ఎలా రాసావు అని అడుగుతూ రాసిన దాన్ని గురించిగాక రాయబోయే దాన్ని గురించి ఆలోచించు. మరేం పర్వాలేదు క్విక్, బాగా రాసాయి అంటూ ప్రోత్సహిస్తున్న వాసుకి భక్తిపూర్వకంగా నమస్కరించింది. ఓ భగవంతుడా! ఈయనకి నమస్కరించడం తప్ప మరేం చేయగలను? మొదటి రోజు పరీక్ష హాల్లోకి వెళ్ళబోతూ వాసు కాళ్ళకి నమస్కరిస్తుంటే ఆ చుట్టుపట్ల జనం వింతగా చూశారు. వాసు ఆ రోజు చికాకు పడకుండా నవ్వుతూ అన్నాడు. ఇదంతా చూస్తుంటే మాస్టర్నైతే బాగుణ్ణు, ఎంతోమంది శిష్యుల నమస్కారాలు అందుకోవచ్చు. మాల, నా చేత పూర్తి చేయించిన హోంవర్క్కి పడ్డ కష్టమంతా ఎగిరిపోయింది. సరే వెళ్ళు వెళ్ళు, ఫస్ట్ మార్కు తెచ్చుకుంటావు, ధైర్యంగా రాయి అంటూ ధైర్యం చెప్పాడు. అన్నీ బాగానే రాసిన కాస్త ఖరాబు చేసింది లెక్కలు. ఈ సంగతి వాసుకి తెలుసు. అయినా ఏ ఒక్కరోజు ఏమీ అనలేదు. పరీక్షా ఫలితాలు అన్నప్పుడల్లా మాలగుండె గుబుబులాడుతోంది. ఏ రోజుకా రోజు వీరభద్రం పేపర్ కోసం పరుగులెత్తుతున్నాడు. ఇది పాసై బిఏకి కట్టి అది పాసైతే అనుకుంటూ భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నాడా యువకుడు. అతని ఆత్రతకి వాసుకి నవ్వొచ్చింది. వీరభద్రం ఒకడేనా అలా ఆత్రత చెందేది? ఆ స్థితిలో ఉన్న ప్రతి విద్యార్థి పడే ఆవేదనే అది. యూనివర్సిటీలో తన ఫ్రెండ్కి వాసు నెంబరిస్తూ ఉత్తరం రాశాడు వాసు. పాస్ అయితే టెలిగ్రామ్ ఇమ్మని రాయండి అంటూ వీరభద్రం వెనక నుంచి కవర్లోకి తొంగి చూస్తూ అంటుంటే నవ్వి ఊరుకున్నాడు వాసు. రాసేశాను అలానే. ఇంకా వీరభద్రం పత్రిక వదిలి పోస్టాఫీస్ మీదకి దండయాత్ర సాగించాడు పరీక్షా ఫలితాల కోసం. శ్రీలక్ష్మికి 10 రోజులుగా జ్వరం, డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చేశాడు. రాఘవరావు 20 రోజులుగా పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. అన్నగారి ఇంటి బాధ్యత వాసు వహించక తప్పలేదు. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలీదు, చెప్పొదినా అంటూ బ్రతిమలాడాడు. ఎక్కడుంటాడో చెప్తే కట్టి లాక్కొచ్చి వదిన కాళ్ళ దగ్గర పడియాలని వాసు ఉద్దేశం. ఏమని చెప్పను, ఎలా చెప్పను వాసు బాబు అంటూ ఏడుస్తోంది. వదిన చెప్పదు. వాసుకి తెలీదు. ఆఫీసుకు వెళ్ళాడు లాకు రావాలని. 2 నెలలుగా లీవ్లో ఉన్నారు అంటూ జవాబొచ్చింది. ఇంట్లో మరో మనిషి అవసరం చాలా ఉంది. మాలని ఉండమనొచ్చు, కానీ జైలుకు కూడా వెళ్ళొచ్చిన మాలని వదిన భరించలేదు. ఏం చెయ్యాలి? వాసు అన్ని విధాలా నలిగిపోతున్నాడు. ఇరుగు పొరుగు ఎన్ని రోజులు సహాయం చేస్తారు? శ్రీలక్ష్మికి మందు, బత్తాయి రసం ఇచ్చి పిల్లలకి అన్నం తినిపించి మందు సీసా తీసుకుని పక్కింటి పిన్నిగారిని వాళ్ళని కాస్త చూడమని వాసు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని ఆయన రాసిచ్చినవి మరికొన్ని మెడికల్ షాపులో తీసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ లాయర్ కృష్ణమూర్తి గారి ఇల్లు చేరి మామూలుగా తన వర్క్ చేసుకుంటున్నాడు. తెల్లవారితే నయ్యా పైసా లేదు. ఈరోజు ఆయన అడిగి తీసుకోవాలంటే ఎంతో బాధ. సరే వెళ్ళిపోయేటప్పుడు చూద్దాం అనుకున్నాడే గాని మనసులో ఏదో ఆవేదన తెలియకుండా కాల్చేస్తోంది. ఎందుకిలా ఉంది అని తనని తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాడు. జవాబు రాలేదు. చన్నీళ్లతో ముఖం ఒకసారి కడుక్కుని లాయర్ గారి భార్య అందించిన వెంకటేశ్వరుడి ప్రసాదం తిని తిరిగి టైప్ మిషన్ దగ్గర కూర్చున్నాడు. ఎంత జాగ్రత్తగా టైప్ చేసినా తప్పులు ఎక్కువ పడుతున్నాయి. ఆ రోజు అర్జెంట్ వర్క్ చాలానే ఉంది. మనసులో ఈ అశాంతి లేకుండా ఉంటే 2 గంటల్లో పూర్తి చేస్తే దాదాపు 10 రూపాయలు రావచ్చు. వదినకి బత్తాయిలు అయిపోయాయి. వెళ్ళేటప్పుడు మరిచిపోకుండా తీసుకువెళ్ళాలి అనుకుంటూ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అప్పటికి 15 రోజుల క్రితం ఓ కంపెనీలో ఖాళీలొచ్చాయని అప్లికేషన్ పెట్టించారు కృష్ణమూర్తి గారు. ఇంటర్వ్యూ వచ్చింది. సంతృప్తిగానే జవాబులిచ్చాడు. ఆ సంగతి ఏమైనా కనుక్కున్నారా అంటూ అడిగాడు వాసు. ఎక్కడయ్యా, చూస్తూనే ఉన్నావుగా, తీరుబడి దొరకందే. నాకు గుర్తుందిలే. ఆయన అలా అండంతో ఉత్సాహం నీళ్లు కారిపోయింది. అప్పటికే ఏవేవో ఊహించిన ఊహలు చెల్లాచెదురైపోయాయి. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కారు డ్రైవర్ రంగయ్య సిగరెట్టు దమ్ములాగుతూ పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నాడు. వాసుబాబు, అలాగైపోయారేటి? మా అయ్యగారు మీకోసం చాలా ప్రయత్నం చేస్తా ఉంటే ఆర్డర్ వచ్చిందాక ఎవరికీ చెప్పడం ఆయనకు అలవాటే లేదు, అది కదా అంటూ గుబురు మీసాల్లోంచి నవ్వాడు. రంగయ్య మాటతో వాసులో చెల్లాచెదిరైన ఆశలు తిరిగి ఆకృతి దాల్చుకున్నాయి. వీలైనంత త్వరగా ఇల్లు చేరాలి. మాల ఒంటరిగా ఎదురుచూస్తూ ఉంటుంది అనుకుంటూ వర్కులో లీనమైన వాసుకి ఫోన్ రింగ్ అవడం కూడా వినిపించలేదు. వాసు, నిన్నెవరో పిలుస్తున్నారు అంటూ లాయర్ గారు అందించారు. నాకా? ఈ సమయంలో ఫోనా? ఎక్కడ్నుంచి? వదినకేమీ కాలేదుగా? మాల ఎలా ఉందో? రిసీవర్ అందుకున్నాడు. అవతల నుంచి వెంకటేశ్వర్ల గొంతు వినిపించింది. ఏమైంది? మాల క్షేమంగా ఉంది కదూ అంటూ ఆదుర్దాగా అడిగాడు వాసు. ఏంటి, వీరభద్రానికి ఏమైంది? హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నావా? ఊ, వీరభద్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. టెలిగ్రామ్ వచ్చిందా? నిజం? అయితే? అప్పటికే వాసు నుదురు నిండా చెమట పట్టేసిన
వీరభద్రంకి ఫస్ట్ క్లాసు అనేసరికి అతని ముఖంలో సంతృప్తితో నిండిన ఓ గర్వరేఖ క్షణం మెరిసి మాయమైంది. అవతల నుంచి వెంకటేశ్వర్ల గొంతు వినిపిస్తూనే ఉంది. అతను చెప్పే మాటలు వింటూ అయోమయంగా అయిపోయి టేబుల్ పట్టుకుని నిలబడ్డాడు. వీరభద్రానికి యాక్సిడెంటా? అతనికి తెలియకుండానే ఓ వెర్రి కేక బయటకొచ్చేసింది. లాయర్ గారు కారిచ్చి పంపారు హాస్పిటల్కి. కారు దిగి లోపలికి పరిగెత్తుతున్న వాసుని మాల అమాంతం వచ్చి కావులించుకుంది. వాసుబాబు, వీరభద్రం, వీరభద్రం మనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాసుబాబు అంటూ భోరుమంది. వాసుకి తల తిరుగుతోందో భూమే తిరిగిపోతోందో తెలియడం లేదు. అతని స్థితి చెప్పడానికి భాష సరిపోదు. సాయంకాలం కనిపించి, మాస్టారు, టెలిగ్రామ్ కోసం పోస్టాఫీస్కి వెళుతున్నా అంటూ చలాకీగా పరిగెత్తాడు. అలాంటివాడు ఇంతలోనే మాల వెకి వెకి ఏడుస్తూనే ఉంది. వీరభద్రం తల్లిదండ్రుల్ని ఓదార్చలేక, దూరంగా ఉండలేక నలిగిపోయాడు వాసు. ఆ ముసలి దంపతుల ఏకైక పుత్రుడు అకాల మరణం చెంది విలపిస్తుంటే ఎందరు ఓదారిస్తే మాత్రం వారికి శాంతి కలుగుతుంది? వాసు ఈ గొడవల్లో ఉండి శ్రీలక్ష్మిని పిల్లల్ని చూస్తూ ఉండమని మాలని వాళ్ళ దగ్గర ఉంచాడు. 2 రోజులుగా మగతగా ఉండి 3వ రోజు మాలని గుర్తుపట్టింది శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి అంటే మొదలే చెప్పలేనంత అసహ్యం. అలాంటిది ఆ అమ్మాయి చేతి మందులు, బార్లీ తాగడం భరించలేని విషయం తన ఇంట్లో ఉంచుకోవడం అసలే సహించలేదు. అందుకే తన శక్తినంతా కూడగొట్టుకుని వచ్చిన తిట్టల్లా తిట్టేసింది రొప్పుతూనే. అన్నింటినీ మించి మాలకి బాధ కలిగించిన విషయం, ఏమంటూ నువ్వు మా వాసు జీవితంలో తగలడ్డావో ఆనాటి నుంచి మా ఇంట్లో సుఖశాంతులు నాశనం కాబడ్డాయి. శనివి, మామూలు శనివి కాదు, ఏలినాటి శనివి. నువ్వు 7 ఏళ్లకు కాదు 7 యుగాలైనా వదిలేటట్లు లేవు. దిక్కుమాలిందానా, నిక్షేపంగా పెళ్లి కావలసిన వాడి జీవితం ఎడారి చేసావు. ఆ వాసు ఏమంటూ ఈ ఇల్లు విడిచాడో ఆనాటి నుంచి నాకు కష్టాలు దాపురించాయి. వీరభద్రాన్ని పొట్టను పెట్టుకున్నావు, చాలేదు. మరెందరు కావాలి నీకు? పోతావా లేదా? మెడబట్టి గెంటేస్తాను అంటూ తన అందుబాటులో ఉన్నవన్నీ విసిరిపారేసి ఇంక ఏదీ అందక మందు సీసా కూడా గిరాటు కొట్టింది మాల ముఖాన. శ్రీలక్ష్మి విసిరే మాటలు గుణపాల్లా మాల గుండెల్లో దిగబడిపోతున్నాయి. నిజమే, నేనొచ్చిన తర్వాతే వాసుబాబుకి కష్టాలు. నేనే కారణం. వీరభద్రం చచ్చిపోవడానికి నేనేనా కారణం? ఓ భగవంతుడా, నువ్వే చెప్పు, నేనేనా కారణం? ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. వీణకి ఏడుపొచ్చింది తల్లి అలా అన్నందుకు. మాల దగ్గరగా వచ్చింది. బాబ్జీ మాల కళ్ళు తుడుస్తున్నాడు. ఏడవకక్క, చిన్నాన్న వచ్చిన తర్వాత చెప్తాలే. అమ్మ నిన్ను చాలా కోపడిందని అమ్మ జట్టు ఉన్నాం. అమాయకంగా మాట్లాడే ఆ ఇద్దరిని దగ్గరగా లాక్కుని మరీ దుఃఖం వస్తున్నా దిగమింగుకుంటూ అడిగింది. నేను చెడ్డదాన్ని కాను అని. కాదు, కానే కాదు. ఎంచక్కా కథలు చెప్తావు. నువ్వేం మంచిదానివి. చిన్నాన్నకు కూడా చెప్తానులే, మరి ఏడవకు. అన్నా చెల్లెళ్ళు ఓదార్చారు. బాబ్జీ అచ్చంగా వాసు పోలిక. కళ్ళు తుడుచుకుని బాబ్జీని ముద్దు పెట్టుకుంటూ వంటింట్లోకి తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చిందే కాని మాల మనసుకి శాంతి లేదు. మాటిమాటికి శ్రీలక్ష్మి మాటలే గుర్తొస్తున్నాయి. రాత్రి 10 దాటినా వాసు ఇంటికి రాలేదు. నా మూలకంగా ఎంత కష్టపడుతున్నాడో. కళ్ళనీళ్లు సతతం ధారగా ప్రవహిస్తున్నాయి. మాల నిస్సహాయంగా ఆలోచిస్తూ కూర్చుంది. పక్కవాటాలో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రియుడి కోసం ఎదురు చూస్తోంది ప్రేయసి అంటూ ఇంకా ఏమేమో అనుకుంటున్నారు. అయినా ఇవన్నీ తనకు తెలుసు. ఇవేనా? ఎన్నో రకాల అనుకోవడం వింటూనే ఉంది. ఈ దొంగలరాణ్ణి తను ఉంచుకుంది కాక అన్నగారి దగ్గరికి సరాసరి తీసుకొచ్చేశాడు. ఆయనకి సిగ్గు లేకపోతే దీనికైనా సిగ్గుండద్దు. సంసారాల మధ్య తనలాంటి వాళ్ళు ఉండతగరని పెళ్లి చేసుకుని ఏ మారుమూలో పడి చేస్తే పర్వాలేదు గాని ఇలా పబ్లిక్గా ఇంత తెగింప అంటూ ఇలాంటి మాటలు విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి మాలతికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంగా గడుపుతోంది. ఇంక నేను ఒక్క రోజైనా సరే ఉండలేను భగవంతుడా, ఉండలేను. కాని అన్ని విధాలా బాధపడే వాసుబాబుకి ఈ విషయం ఏమని చెప్పాలి? పాపం వీరభద్రం ఎంత దురదృష్టవంతుడైనాడు. కాదు, నేనన్నా అలా అయినాను కాదు. ఈ దుఃఖంలో తను పాస్ అయినాననే సంతోషమే లేకుండా పోయింది. వాసు పేపర్ చూసి నిర్లిప్తంగా అన్నాడు. మాలా, నువ్వు పాస్ అయ్యావు. తల ఊపింది. కాని ఆ సమయంలో ఆ ఇద్దరి మనసుల్లోనూ వీరభద్రం జ్ఞాపకాలే. అతనే ఉంటే ఎంత హడావిడి చేసుండేవాడో. వీరభద్రం మరణం వాసుకి పెద్ద ఆఘాతమైంది. ఇంత అశాశ్వతమైన ఈ జీవితానికి ఎందుకింత తాపత్రయం? ఈర్షలు, అసూయలు, కోపాలు, తాపాలు, ఎంతో ఉన్నత శిఖరాల్ని అందుకోవాలనే తపన, తాపత్రయం. చివరికి మృత్యువుతో మరేదీ మిగలదు. ఏంటో ఈ భగవంతుడి సృష్టి. వీరభద్రాన్ని పైకి తెచ్చి మాలనిచ్చి పెళ్లి చేసి ఏదేదో చెయ్యాలని ఆలోచనలు చేశాడు. కాని ఏ ఒక్కటీ జరగలేదు. వాసు ఈ ఆలోచనలతో మరీ నిరసించిపోయాడు.
ఆకలి నిద్ర మరిచినా ఈ ఆలోచనలు మాత్రం అతన్ని వదలడం లేదు. వీరభద్రం తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామం వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళకి ఓ 100 రూపాయలన్నా ఇచ్చి పంపిస్తే ఆ తర్వాత సంగతి ఆలోచించొచ్చు. కానీ 100 రూపాయలు ఎలా వస్తాయి? ఎక్కడ తేవాలి? లాయరు కృష్ణమూర్తి గారు ఊర్లో లేరు. వైదేహిని అడిగితే ఇప్పటికి అవసరం గడిచిపోతే మరో 2 ట్యూషన్లు చెప్పి వైదేహి బాకీ తీర్చేయచ్చు. శ్రీలక్ష్మి సుస్థితో వాసుకి డబ్బుకి మరీ ఇబ్బంది అయిపోయింది. వైదేహి ఇంటికొచ్చాడు. అమ్మగారు పైనున్నారు. నౌకరు చెప్పాడు. నేనొచ్చానని చెప్పు అంటూ అక్కడే కూర్చుని పేపర్ తీసుకుని చూస్తున్నాడు. నమస్తే. బహుకాల దర్శనం. వైదేహి గబగబా దిగి రావడం వల్ల కాబోలు ఆయాసపడుతూ కూర్చుంది. కాస్త వెనక్కి వాలి బరువుగా శ్వాస పీలుస్తూ వైలెట్ కలర్ గద్వాల్ జరీ అంచు కార్పెట్ మీదకి గమ్మత్తుగా పొరుచుకుంది. సామాన్యంగా అందరూ కట్టుకున్నట్లు కాక మరీ కింద కట్టుకుంది. ఎందుకో వాసుని పరీక్షగా చూస్తూ కులాసానా అంది. "ఉమ్." వైదేహి మాట్లాడుతోంది. కానీ పూర్వపు ఆత్మీయత కనిపించడం లేదు. ఎందువల్ల? ఏదో మార్పు కనిపిస్తోంది. ఫలానాది అని చెప్పలేకపోతోంది వాసు మనసు. కానీ ఏదో అసంతృప్తిగా ఉంది. వైదేహి వాసుతో మాట్లాడుతోంది కానీ ఏదో తెలియని కంగారు కనిపిస్తోంది ఆ కళ్ళల్లో. రోజులా లేరు. ఎందుకని? సమయం కాని సమయంలో వచ్చానా? పరీక్షగా చూస్తూ అడిగాడు వాసు. వైదేహి తడబడిపోయింది. అబ్బే, అలా ఏం లేదు. నేను సరిగ్గానే ఉన్నాను. పైకి వెళదాం రండి అంటూ లేచింది. చూడండి, నేను కూర్చోడానికి రాలేదు. త్వరగా వెళ్ళిపోవాలి. మీతో కాస్త పనుండొచ్చాను. వెళ్ళకపోతే ఇక్కడ నేను కట్టేసి ఉంచుతాననుకున్నారా? భలే వారే. వస్తూనే వెళ్ళిపోతాను అంటే ఎలా? అంటూ పైకి వెళ్ళడానికి దారి తీసింది. మెట్లెక్కుతున్న వాసు ఉలికి పడ్డాడు. అమ్మయ్యో, ఈమెకి బోధకాలు కూడానా? అందుక ఇంత కిందకి చీర కట్టుకుంది. ఓయ్ భగవాన్ అనుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? కాస్త టిఫిన్ తీసుకోండి అంటూ నౌకరందించిన ప్లేటు ముందు పెట్టి తీసుకోండి అంది. వీరభద్రం అలా అయిపోయినప్పటి నుంచి మీ దగ్గరకు రావాలని అనుకున్నాను. కానీ రాలేకపోయాను. ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న సంతోషంతో టెలిగ్రామ్ పట్టుకుని నా కోసం వస్తూ రోడ్డు దాటుతుండగా జరిగింది ప్రమాదం. కళ్ళనీళ్లని బలవంతంగా ఆపుకుంటూ దుఃఖాన్ని దిగమింగేస్తోన్న వాసుని చూస్తుంటే వైదేహి ఆర్ద్రతతో కదిలిపోయింది. మీరు చాలా షాక్ తిన్నారు. అసలు మీ ముఖమే చాలా మారిపోయింది. మాకే వింటే ఎంతో బాధ కలిగింది. ఇంక మీకు చెప్పాలా? పాపం అర్ధాయుష్కుడు. అతను బాగుంటే మీరు అతన్ని చాలా పైకి తీసుకొచ్చేవారు. అలా జరుగుతుందని అందరూ అనుకున్నారు కూడా. మీ మాలని అతనికిచ్చి పెళ్లి చేస్తారు అని కూడా అన్నారు కదూ. పోనీయండి, మరిచిపోవడానికి ప్రయత్నించండి. అయ్యో, టిఫిన్ తీసుకోండి అంటున్నదే గాని వాకిలి వైపు ఆతృతగా చూస్తూనే ఉంది. నాకాకర్లేదు, టీ ఒక్కటి చాలు అంటూ కప్పు చేతిలోకి తీసుకుని నాకు 100 రూపాయలు కావాలి, నెమ్మదిగా తీరుస్తాను. అడగలేక తప్పనిసరిగా ఎలాగో అడిగేశాడు. అంత ఆలోచిస్తారేం? ఇంత చిన్న విషయానికి 100 కాదు 1000 కావాలన్నా ఇస్తాను. ఇంత చిన్న విషయం కోసం మీరు రావాలా? కబురు పంపినా ఇచ్చేదాని కదూ. క్షణం ఆగి మళ్ళీ అంది. డ్రైవర్కి ఇచ్చి పంపిన ప్యాంట్లు షర్ట్లు ఎందుకు పంపించేశారు? చాలా ఇబ్బందిలో ఉన్నారని పంపాను. క్షమించండి. మీ సహృదయతకి ధన్యవాదాలు. ఇలా అంటూనే అన్నీ తిరస్కరిస్తూ ఉన్నారు. ప్లీజ్ తీసుకోండి. ఎలాంటి భావము వ్యక్తం కాకుండానే అంది వైదేహి. కానీ వాసుకి మాత్రం ఏదో తెలియని బాధ మనసుని కోస్తోంది. తన అసమర్థతని గడుసుగా ఎత్తి చూపిస్తున్నట్లు అనిపించింది. అనాయాసంగా వచ్చే డబ్బుతో అవసరాల్ని తీర్చుకోవాలనే కోరిక నాకు లేదు. ఒకవేళ అంతగా అవసరం వస్తే మొట్టమొదటగా మీ దగ్గరికే యాచనకొస్తాను. వాసు ఆవేశాన్ని ఆపుకుంటూనే అన్నాడు. వైదేహి నొచ్చుకుంటూ అంది. అపార్థం చేసుకుంటున్నారు. ఆతృతగానే వాకిలి వైపు చూస్తూ అంది. ఛీ, ఈరోజు ఇక్కడికి రాకుండా ఉంటేనే బాగుండేది. ఎవరొస్తారని అంతగా భయపడుతోంది వైదేహి. ఎవరొస్తే మాత్రం భయపడవలసిన అవసరం ఏముంది? సర్వస్వతంత్రురాలైన వైదేహికి భయమా ఏంటి? అసహనంగానే కూర్చున్న మహా చికాగ్గా ఉంది. అందుకే లేచి నిలబడ్డాడు. అయ్యో, అసలు వచ్చిన పని మరిచి వెళ్ళిపోతానంటే ఎలా? ఇప్పుడే వస్తాను, కూర్చోండి. మరో గదిలోకి వెళ్ళింది. వాసుకి ముళ్ళ మీద కూర్చున్నట్లుంది. 2 చేతుల వేళ్లు విరిచాడు. సోఫా కవర్ మీద ఎంబ్రాయిడరీని పరీక్షించాడు. కిటికీ కట్టెన్ మీద పువ్వులకేసి తదేకంగా చూశాడు. ఇంతలో చొప్పున గుర్తొచ్చింది. జ్వరంతో నేను ఈ పక్క గదిలోనే కదూ ఆ రోజులు గడిపింది. ఎంత విచిత్రం! ఒక్క పావుగంట కూడా కూర్చోలేకుండా ఉన్నాడు. అప్పుడు ఎలా గడపగలిగాడు? పరిస్థితులు మానవుణ్ణి కీలుబొమ్మలు చేస్తాయి. వాసు ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. వెనక ద్వారంలో నుంచి బోట్ల శబ్దం టకటక అంటూ. రాణి, ఇల్లంతా వెతికినా కనిపించకుండా ఎక్కడ దాక్కున్నావే బామ్మ, నా ముద్దుల గుమ్మ. పోయింది, ఉద్యోగం ఊడిపోయింది.
పోతే పోయిందిలే అని వచ్చేసానే. అసలు నువ్వు అలా చేయమని చెప్తూనే ఉన్నావుగా. వేద ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత అవునంటావా? అసలు నువ్వు కనబడకుండానే ప్రశ్న వేస్తే జవాబెవరిస్తారు? ఏది గొంతు ఎండిపోతోంది, కొత్త సరుకు తెప్పించానన్నావుగా, తీసుకురా. ఇద్దరం కట్టకట్టుకుని తాగేద్దాం. బ్రతికితే ఇద్దరం బ్రతకాలి, చస్తే ఇద్దరం చద్దాం అని నేనన్నానా? కాదు, నువ్వన్నావు. కిలోనా? ఎక్కడున్నావు? అంతఃపురంలోనా? 7 ద్వారాలు దాటొచ్చానే నీ దర్శనం కోసం. రావే ఒక్కసారి, ఇవ్వవే నాకు అంటూ తూలుతూ నిషాలో మాట తడబడుతుంటే ఆ వ్యక్తి లోపలికొచ్చి వాసు పక్కన కూలబడ్డాడు. వాసు అతన్ని చూస్తూనే చివ్వున లేచి నిల్చున్నాడు. ఆశ్చర్యం, కోపం, దుఃఖం పెళ్ళుబుకుతుంటే అన్నయ్య పెద్దగా అరిచాడు. ఎవడ్రా గాడిద? అన్నయ్యట. ఎవరు ఎవరికన్నయ్య? అసలు ఎంతకే నువ్వెవరు? ఓ, వాసుదేవరావు గారా? మీ శ్రీమతి ఎక్కడా? లేదు, ఇంకొకటితో లేచిపోయిందా? పోతే పోయిందిలే, విచారపడకు. అసలు ఇక్కడికి ఎందుకొచ్చావు? నాకు మళ్ళీ బాగుపడదామని బుద్ధి పుట్టిందా? ఒరే, ఈ ఇంట్లో అడుగుపెట్టిన వాడెవడు బాగుపడర్రా. కాదు, వైదేహి బాగు పడనేదు. నీకు తెలియకపోతే నే చెప్పాగా, హో. చేతిలోని కోటును విసిరి వాసు ముఖాన పారేసి ఎర్రటి కళ్ళతో వాసునే చూస్తున్నాడు రాఘవరావు. ఇదంతా నిజంగానే జరుగుతుందా? అన్నయ్య ఎక్కడికా రోజు వచ్చేది? ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య అని అడిగితే వదిన కుళ్ళి కుళ్ళి ఏడ్చి జవాబివ్వంది ఎందుకా? అన్నయ్య పతనానికి వైదేహి కారణమా? ఏంటి విచిత్రం? ఇది నిజమే. అవును, నిజం. కాదు, నిజం కాకూడదు. తాగుడు కూడా ఎలా అలవాటయింది? వాసు మెదడులో ఎన్నో ఉరుములు మెరుపులతో తుఫాన్లాంటి బీభత్సం చెలరేగింది. ఇదిగో వాసుబాబు, 500 రూపాయల కాగితాలతో వైదేహి వచ్చి రాఘవరావుని చూస్తూనే కంపించిపోయింది. వైదేహిని చూస్తూనే రాఘవరావు, డార్లింగ్, ఆఫీసు పేడ విరగడ చేసుకుని వచ్చేశాను. ఇంకా నువ్వు నేను ఈయన అమృత భాండం. ఇంతవరకు స్వర్గానికి బెత్తెడు ఎడంగా బ్రతుకుతున్నాం. ఆ దూరం దాటడానికి ఒకే ఒక్క జంపు చేసేశాను. ఇలా ఒక్కసారి రా అంటూ వైదేహిని పట్టుకుని గిరగిరా తిప్పేస్తుంటే పాట లంకించుకున్నాడు. వైదేహి జారిపోయే పమిట గట్టిగా పట్టుకుంటూ విడిపించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తుంటే వాసు కళ్ళు అగ్ని వర్షించేటట్లున్నాయి. వదలను వదలను వదలనులే అంటూ పమిట బలంగా లాగేసి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్న అదే కనిపిస్తోంది వాసుకి. చిచ్చి, ఇంత నీచురాలువా నువ్వు? రాక్షసి, నువ్వేనా మా సంసారానికి నిప్పు పెట్టింది? నిన్ను నిన్ను కోపంతో వైదేహి మీదకి లేస్తున్న వాసుని అడ్డుకున్నాడు రాఘవరావు. వెళ్ళమంటే ఇక్కడే ఉన్నావా? అసలు వీణ్ణి ఇక్కడికి ఎందుకు రానిచ్చావు అంటూ చాచి చెంప పగిలేలా కొట్టాడు వైదేహిని. వైదేహి స్థితి పూర్తిగా అర్థమైపోయింది వాసుకి. నా మీద ప్రేమ కుమ్మరిస్తూ నా సోదరుని ఈ స్థితికి తెచ్చేసిన నీ పన్నాగం కాస్త కూడా అర్థం చేసుకోలేకపోయానే. అన్నయ్యని అడ్డం పెట్టుకుని వదిని హింసించి నన్ను లొంగదీసుకోవాలని నీ కోరిక. తెలిసింది. నీ నిజరూపం బయటపడింది. నువ్వు కులస్త్రీవి. ఏ వారకాంత నీలా ప్రవర్తించదు. దేవుడిలాంటి అన్నయ్యని ఈ స్థితికి తెస్తావా? చూస్తాను, ఇంకా చూస్తాను నీ అంతు. నీ ఆట ఈ రోజుతో కట్టిస్తాను. అసలు నీలాంటి వాళ్ళు బ్రతకూడదు, చావు అంటూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టాడు. అనయ్య, రా పోదాం. ఇంటికి రా. రావు, ఎలా రావో చూస్తాను అంటూ అన్నగారిని బలవంతంగా పట్టుకుని లాక్కు వెళ్తుంటే రాఘవరావు గింజుకుంటున్నాడు. నౌకరు అడ్డం వచ్చాడు. వాసు తన్నిన తన్నుతో వెనక్కి పడ్డాడు వాడు. దారిని పోయే టాక్సీలో తోసి తలుపు మూసేశాడు. రాఘవరావు గింజుకుంటూనే ఉన్నాడు. టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. వైదేహి కిటికీలోంచి అంతా చూస్తూనే ఉంది. ఆమెకి కోపంగాని ఏడుపుగాని రావడం లేదు. ఎందుకు ఏడవాలి అనుకుంది. ఇలా జరుగుతుంది అని తేల్చేసింది. అయితే అన్నగారిని వదలమని వాసు తన కాళ్ళని పట్టుకుంటాడని, అప్పుడు తిరస్కారపూర్వకంగా ఓ పైశాచిక నవ్వు నవ్వి తన గుండెల్లో దాగున్న మంటకి ప్రతీకారం తీర్చుకోవాలని కలలు కంది. అసలు వాసుకి అన్నగారిని బలవంతంగా తీసుకువెళ్లగలనంత శక్తి ఉందని తనకి తెలీదు. అందుకే ఈ ఎత్తులో తను ఓడిపోయింది. తిరిగి మరో అడుగు వేయలేనంత చిత్తుగా ఓడిపోయింది. ఎంత బాధ కలిగించుకోకూడదు అనుకున్న వైదేహి కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. రెండింటికి చెడిన రేవడిని మొహం కప్పుకుని ఏడుస్తోంది వైదేహి. ఆ స్త్రీని ఎవరు ఓదారుస్తారు?